మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో కబ్జాకు గురైన ఎస్సీ కార్పొరేషన్ భూముల్ని సందర్శించిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడ్చల్ కలెక్టర్ మనోజ్ చౌదరి తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూలు కులాల పిల్లల భవిష్యత్తు కోసం గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ శివారులోని 509 సర్వే నంబర్లో అప్పటి ప్రభుత్వం 1991లో 49 ఎకరాల 20 గుంటల భూమిని కేటాయించింది. ఇంతకు ముందున్న ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి అధికారం అడ్డం పెట్టుకొని అనేక రకాల చెరువులు, కుంటలను ఆక్రమించి భూములు కబ్జా చేసి కళాశాల, ఆసుపత్రులు నిర్మించుకున్నారని పరోక్షంగా మల్లారెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు. రాష్ట్ర షెడ్యూలు కులాల మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన భూములను ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సాధ్యమైనంత తొందరగా ఇక్కడున్న 49.20 ఎకరాల భూమిని సర్వే చేయించి కార్పొరేషన్ కు అప్పగించాలని స్థానిక కలెక్టర్ ను ఆదేశించారు మంత్రి. ప్రభుత్వ స్థలాలను, రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా, డిజబుల్ శాఖ మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్ కోసం కేటాయించినటువంటి స్థలం ఏదైతే గుండ్లపోచంపల్లి శివారులో సర్వే నెంబర్ 509 సుమారు 49 ఎకరాల 20 గుంటల భూమిని మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం, షెడ్యూల్ కాస్ట్ తరాల కోసం, వారి బాగోలు కోసం గొప్పగా ప్రభుత్వం ఆలోచన చేసి 1991లో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 49 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. మన దీనిలో భాగంగా మా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో మా షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పరిస్థితిలో ఉన్నాయి, మా పిల్లల భవిష్యత్తు ఏంది, వెల్ఫేర్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణం లోపల కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మరి వారికి ఉన్నటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారాన్ని చూపెట్టో, వారికి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని చూపెట్టో మా షెడ్యూల్ కులాలకు సంబంధించిన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని మా అధికారులను దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను, కలెక్టర్ గారు, అదే జంగన్న, అదే మా హర్షవర్ధన్, మా ప్రీతం, మా చైర్మన్, ఇంకా మా చాలామంది ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. చాలాసార్లు ఫోన్ చేసిన అన్న ఒక్కసారి మన భూములంతా కూడా అన్యాక్రాంతం అవుతుంది చాలామంది అని. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ప్రభుత్వం తరపున ఇక్కడికి నేను వచ్చిన సామాన్య వ్యక్తి నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ రాష్ట్ర మంత్రిగా ఈరోజు బాధ్యతలు తీసుకొని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈరోజు మీడియా ముందు నేను చెప్తున్నా. 49 ఎకరాల 20 గుంటల భూమి విషయం లోపల తక్షణమే మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. ఈ భూమి మొత్తాన్ని సర్వే చేపించి ఒక టైం బాండ్ ప్రోగ్రాం లోపల డిమార్కేషన్ చేపించి మాకు సబ్మిషన్ చేసిన వెంటనే మా ఎస్సీ షెడ్యూల్ కులాల ద్వారా పూర్తిగా ఫెన్సింగ్ చేసుకుంటాం. ఆ ఫెన్సింగ్ లోపల ఎంత పెద్దోళ్ళని ఉండని, ఏ వ్యక్తి అని ఉండని, ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ ఆధీనంలో భూమి ఉంటే ఆ భూమిని తిరిగి మా ప్రభుత్వం ఆధీనంచుకుంటే మా పిల్లల భవిష్యత్తుకు. ఎందుకంటే ఇది 91 తీసుకున్న తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడ నర్సరీ కానీ, ఉద్యానవనంగా పరంగా అనేక ట్రైనింగ్ క్లాసులు జరిగినాయి. ఇక్కడ ఇటు పోతే ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రాంతానికి నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన పిల్లలు ట్రైనింగ్ చేయాలనుకున్నా కూడా నర్సరీ పరంగా ఇంకా గొప్పగా ఉద్యానవనంగా వాళ్ళకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇచ్చే విధంగా ట్రైనింగ్ క్లాస్ ఇచ్చినటువంటి ఈ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో ఈ షెడ్యూల్ కులాలకు గొప్పగా ఉండాలని ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. ఈరోజు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అన్ని వర్గాల ప్రజల యొక్క వాళ్ళ యువత పిల్లలకు భవిష్యత్తు గొప్పగా ఉండాలనే ఆలోచనతో వారు ఉన్నటువంటి సందర్భంలో ఒకట ఆ వర్గంకెళ్ళి వచ్చిన వ్యక్తిగా నేను ఇక్కడ మీడియా ముందు నేను చెప్తున్నా. తక్షణమే కలెక్టర్ గారు సుమోటగా వారికి పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రభుత్వం తరపున వారికి నేను మీ ముందే వారికి చెప్పడం జరుగుతుంది. సాధ్యమైనంత తొందరగా ఈ భూమిని మొత్తం కూడా సర్వే చేయించి గెట్లు బాతి ఫిజికల్ పొజిషన్ మా కాగితం మీద హ్యాండ్ ఓవర్ చేస్తే నేను మినిస్టర్గా మా సెక్రటరీకి, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి తక్షణమే ఫెన్సింగ్ వేసేసి
పూర్తిగా మా ఆధీనం తీసుకొని భవిష్యత్తులో షెడ్యూల్ కుల వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని ఉపయోగించుకునే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనని, ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచనని భవిష్యత్ తరానికి ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, నేను ప్రభుత్వ పరంగా అధికార పరంగా రావడం జరిగింది. నేను కలెక్టర్ గారు ఒక వ్యక్తి గురించి మాట్లాడితే బాగుండదు, స్థాయి దిగదార్చుకోము. ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు